హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సైంధవ లవణం గురించి దాన్ని ఎలా గుర్తుపట్టాలో తెలుసుకుందాం. ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సైంధవ లవణం ఇది ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న ఆల్టర్నేటివ్ సాల్ట్. ప్రాసెస్డ్ సాల్ట్ లేదా అయోడైజ్డ్ సాల్ట్, కలుషితం అయిన సముద్రపు ఉప్పుకు ఆల్టర్నేటివ్గా ఈ సైంధవ లవణాన్ని వాడుతున్నారు. మరి ఈ సైంధవ లవణం మంచిదేనా? స్వచ్ఛమైన సైంధవ లవణాన్ని ఎలా గుర్తుపట్టాలి అనే విషయాలు రాక్ సాల్ట్నే బిజినెస్గా చేసుకున్న రాక్ సాల్ట్ ఎక్స్పర్ట్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాటల్లో మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను కవాడిగూడ నివాసి, భాగ్యనగర్, తెలంగాణ స్టేట్. నేను 14 సంవత్సరాల క్రితం వరకు అంటే నేను 2010 వరకు కూడా నేను ఉద్యోగం చేసేవాడిని ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్లో. అయితే నేను రాజీవ్ దీక్షిత్ లెక్చర్స్ విని చాలా ప్రభావితమైన. ఆయన లెక్చర్స్ విన్న తర్వాత మేము ఇంట్లో కుండలో వండుకోవడం మొదలుపెట్టినాం. కుక్కర్స్, అల్యూమినియం పాత్రలు, స్టీల్ పాత్రలు అనేవి తీసేసినాం. ఈరోజు కూడా మేము కుక్కర్ వాడము, కుండల లేదంటే ఇతర భగవాన్లో వాడుకుంటాం. అయితే లెక్చర్స్ వింటూ ఒకరోజు నేను విన్న లెక్చర్స్లో మన శాస్త్రం, మన భారతదేశం ముందు ఎట్లా ఉండేదంటే ఉత్తమ వ్యవసాయం, మద్యం వ్యాపారి, నికృష్ట నౌకరి. అంటే అన్నిటికన్నా మంచిది వ్యవసాయం చేయడం. వ్యవసాయం, పాడి పరిశ్రమ, పాడి పంటలు అంటే ఆవులను మేపడము, ఎద్దులు సాకడం అట్లాంటివి. మద్యం అంటే ఎటు కాకుండా ఉన్నది వ్యాపారం. ఒకరి చేతి కింద పనిచేయడం అనేది చాలా నికృష్టమైందని భావించేవారంట. ఎందుకంటే మనకన్నీ కులవృత్తులు ఉండేవి. ఆ కులవృత్తులన్నీ బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక అవన్నీ నాశనం అయిపోయినాయి. ఈరోజు ఎంత పెద్ద చదువులు చదివినా కానీ మళ్ళీ ఒకరి చేతి కింద పనిచేయడం తప్ప వాళ్ళకి ఇంకొక సొంతంగా బతకాలి, సొంతంగా కాళ్ళ మీద నిలబడాలన్నట్టుగా జ్ఞానం లేనటువంటి చదువులు మనవి. అయితే రాజీవ్ దీక్షిత్ గారు ఎప్పుడైతే అన్నాడో, ఏమని నికృష్ట నౌకరి అన్నాడో, నాకు కొంచెం మనసు మీద తాకింది. అది తాగి సరే ఈ నికృష్ట నౌకరి నాకెందుకు అని నేను రిజైన్ చేసేసి, నాకు పొలాలు ఏం లేవు కాబట్టి వ్యవసాయం చేయలేదు, మధ్యమంగా ఉందామనేసి వ్యాపారం మొదలుపెట్టాము. మొదట్లో పసుపు కారం పడి అమ్మినాం, పెద్దగా వర్కౌట్ కాలేదు. దాని తర్వాత రాజీవ్ దీక్షిత్ గారు సైంధవ లవణం ఉప్పు గురించి చాలా బాగా చెప్పారు. ఏం చెప్పిందంటే, ప్రస్తుతం సముద్రం మొత్తం టోటల్గా పొల్యూటెడ్ అయిపోయింది. ఒక భారతదేశము మనం గణాంకాలు తీసుకుంటే, నేను 10 సంవత్సరాల క్రితం చూస్తే 2,75,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ సముద్రంలో కల్పిస్తున్నారు. రీసెంట్లీగా ఒక వీడియో చూసినాను, విశాఖపట్నంలో రోజుకు 6,000 టన్నుల ప్లాస్టిక్ చెత్త అంతా పేరుకపోతే వాళ్ళకు పెద్ద పైప్ లైన్ ద్వారా అదంతా సముద్రంలో కల్పిస్తున్నారు. అంటే డ్రైనేజ్ సముద్రంలో కలుస్తుంది, ఇండస్ట్రీస్ నుంచి పొల్యూషన్ సముద్రంలో కలుస్తుంది, మిజైల్స్ ఏవైతే ప్రయోగం చేస్తారో అవి సముద్రంలో కలుస్తాయి, ఆయిల్స్ లీక్ అవుతుంటుంది, అంటే పెట్రోల్ డీజిల్ అన్నీ సముద్రంలో, స్టీమర్లు. అట్లా ప్రపంచంలో ఉన్న ఎంతైతే పొల్యూషన్ ఉందో అంతిమంగా మహాసముద్రాలకు చేరుతుంది. ఈ పరిస్థితుల్లో సముద్రం నీళ్ళతో తయారైన ఉప్పు అది ఏమాత్రం సురక్షితం కాదని రాజీవ్ దీక్షిత్ గారు చెప్పారు. ఒకవేళ సురక్షితం అయినా కానీ సముద్రం ఉప్పులో 3% అంటే 3 మినరల్స్ మాత్రమే ఉన్నాయి. అదే సైంధవ లవణం ఉప్పులో 84 కంటే కూడా ఎక్కువ మినరల్స్ ఉన్నాయి. అంటే 84+ మినరల్స్ రాక్ సాల్ట్లు ఉన్నాయి. ఇది రాక్ సాల్ట్ అండి. ఇది గ్రైండ్ చేసినాక ఒక 15 డేస్లో ఈ మాదిరిగా గడ్డగడుతుంది. ఇది సిమెంట్ అంతా గడ్డగడుతుంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇంత గడ్డగట్టింది కదా, ఇది కనీసం ఒక 20 సార్లు దంచాలి. ఎంత గడ్డగడతా చూడండి. ఇదంతా సామాన్యంగా పొడి కాదు. ఏదైనా సరే ఎందుకంటే ఇట్లా గడ్డగట్టడం ఎందుకంటే గడ్డగట్టంటే ఇది ఇంకా పొడి కాలేదు. ఇది స్టోన్ నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ స్టోన్ లాగా ఫామ్ అవుతుంటుంది. అయితే ఇది ఇట్లా గడ్డగట్టకుండా ఉండాలంటే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే యాంటీ క్రాక్ ఏజెంట్ అని కెమికల్ కలుపుతారు.
కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ కలర్స్ కలుపుతారు. ఓకే. అవి చాలా హార్మ్ఫుల్. అవి న్యాచురల్ సాల్ట్ ఎప్పుడైనా కానీ వాతావరణం ఎట్లుంటే అట్లా ఆ విధంగా దీని ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటుంది. మా దగ్గర ఏ బ్యాగ్ ముట్టుకున్నా అని అన్నీ గట్టగట్టు ఉంటాయి. చూడండి, ఏదైనా ఇష్టపడుతుంది, ఎనీ టైం రావచ్చు. మా దగ్గర రాక్ సాల్ట్ తప్ప ఒక గ్రామ్ కూడా వేరే సాల్ట్ ఉండదు. ఇక్కడ ఏ కల్తీ జరగదు. మేము మాన్యువల్గా దంచుతాం. ఇది స్టోన్ నుంచి వచ్చింది కాబట్టి స్టోన్ లాగా ఫామ్ అవుతుంది. ఇది 3 కాలాల్లో 3 విధంగా 3 ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఇది రాక్ సాల్ట్ అనేది మనకు ప్రకృతి ఇచ్చిన ఉప్పు కాబట్టి ప్రకృతిని అనుసంధానం చేసుకొని దాని తగ్గట్టుగా ప్యాటర్న్ దాని రూపం మార్చుకుంటూ ఉంటుంది. అంటే ఒక మాట చెప్పాలంటే ఇలా ప్రాణం ఉంది కాబట్టి ఆ విధంగా రూపం మార్చుకుంటుంది. రాక్ సాల్ట్ స్టోన్స్ చూపిస్తాను నేను మీకు. ఇది రాక్ సాల్ట్ స్టోన్స్. ఇది వైట్ ఉంటుంది, పింక్ ఉంది, ఇది కొంచెం గులాబీ రంగు ఉంది కొద్దిగా, ఇంకా కూడా ఉంటాయి ఇలా. ఇది కొంచెం లైట్ పింక్. ఇన్ని కలర్స్ ఉంటాయి. ఇన్ని కలర్స్ ఉన్నప్పుడు సేమ్ కలర్ అనేది రాదు. ఒక బ్యాగ్ ఇంకో బ్యాగ్లా కలర్లో వేరియేషన్ వస్తుంది. ఎందుకంటే ఇది అన్ని ఒక చోట వేసి ఇసురుతాం కదా. అవును, అన్ని ఒక చోట ఇసిరినప్పుడు లైట్ కలర్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంది అనుకోండి, అది వైట్ కలర్ వస్తుంది. ఈ మాదిరి ఎక్కువ ఉంది అనుకోండి, లైట్ పింక్ కలర్ వస్తుంది. అయితే మేమేం చెప్తామంటే రాక్ సాల్ట్ తీసుకుంటే 3 జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి. ఒకటేమో ఓన్ గ్రైండింగ్ వెరీ ఇంపార్టెంట్. సొంతంగా ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. రెండోది పౌడరు స్టోన్తో మ్యాచ్ కావాలి. అంటే ఇప్పుడు మేము ఈ పౌడర్ ఇస్తున్నాం కదా, ఏదైనా రాయి దంచి నూరితే మీరు నూరిన పౌడరు నా పౌడర్ 2 మ్యాచ్ అవుతాయి. అంటే స్టోన్తో పౌడర్ మ్యాచ్ కావాలి. మూడవది వాతావరణంకి అనుగుణంగా అది మార్పు చెందుతూ ఉండాలి. ముట్టుకుంటే జారిపోదు. రాక్ సాల్ట్ ఎప్పటికీ మనం పౌడర్ తీసుకుంటే ఇట్లా ఉండదు, చేతికి కొంచెం అంటుకుంటూ ఉంటుంది. ఇట్లా చేతికి అంటుకుంటుంది. ఓకే, ఇట్లా రబ్బర్లాగా ఈ కలర్ వస్తుంది. ఇట్లా ఇది దంచితే ఇదే కలర్ వస్తుంది. అంటే పాతకాలంలో అప్పట్లో ఇట్లా ఉంటుండే. అయితే మేమేమంటామంటే రాక్ సాల్ట్ స్టోన్ దంచి పొడి చేసుకోండి. ఆ పొడి మేము ఇచ్చే పొడి 2 సరిపోతున్నాయా లేదా చెక్ చేసుకోమని చెప్తాము. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, ఏదో బ్రాండ్ చెప్పిండ్రు లేకపోతే ఇంకెవరో పెద్ద మనుషులు చెప్పిండ్రు అని కాదు. మీరు సొంతంగా చూసి తీసుకోవాలి. ఎక్కడ తీసుకున్నా సరే నా దగ్గరనే తీసుకోవాలని ఏం లేదు. ఎక్కడ కొన్నా సరే ఈ 3 జాగ్రత్తలు అడిగి తీసుకోండి. అంతేగాని అరే పెద్ద బ్రాండ్ కదా, లేదంటే ఏ స్వామి చెప్పిండు ఏ బాబా చెప్పిండు కాకుండా మీరు సొంతంగా మనకు బుర్ర ఇచ్చండి పరమేశ్వరుడు. మనం సొంతంగా టెస్ట్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిందనుకోండి, ఏ బ్రాండ్ వాళ్ళు కానీ ఇంకా ఏ కంపెనీ కూడా బాధ్యత తీసుకోదు. కాబట్టి అన్నీ అడిగి తీసుకుంటే కల్తీ అనేది జరగదు. ఊరికి గుడ్డిగా నమ్మి ఎవరిని నమ్మద్దు. గుడ్డిగా నమ్మి తీసుకున్నారనుకోండి, వాళ్ళు అలా మోసం చేస్తూనే ఉంటారు. అందుకని అన్ని ప్రూఫ్లు అడిగి తీసుకోవాలి. మీరు ల్యాబ్ టెస్టింగ్ పోతుంటే కూడా నేను రెడీ. టెస్టింగ్ పోదామంటే ఎట్లా పోవాలి? రా మెటీరియల్ తీసుకోవాలి. ఈ రా మెటీరియల్తోనే ఈ పౌడర్ మ్యాచ్ అవుతుందని అడిగారు అనుకోండి, టెస్ట్ చేసి చెప్తారు. అవును, ఎస్ ఇది దీంతో మ్యాచ్ అవుతుంది లేదు చెప్పిస్తారు. కాబట్టి టెస్టింగ్ పోవాలంటే అందరికి ఖర్చుతో కూడిన పని కాబట్టి సింపుల్ టెస్ట్ మీరే చేసుకోవచ్చు. రాయి దంచి రొటేషన్ ఊరి పౌడర్ తీసుకోండి. మేము ఇచ్చిన పౌడర్ ఆ పౌడర్ 2 మ్యాచ్ చెక్ చేసుకోండి. అయితే ఇట్లా గడ్డ అంటున్నాం కదా, గడ్డ గడుతుందా లేదని కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మీరు దంచి నూరేసి ఒక 100 గ్రామ్స్ నూరి ఒక బాక్స్ వేసి మూత పెట్టేసండి. ఒక గాజు సీసాలను ఒక బాక్స్ వేసి మూత పెట్టండి. ఒక 15 రోజుల తర్వాత చూడండి అది గడ్డగడుతుంది. మరి మీరు దంచి నూరిన పౌడర్ గడ్డగట్టినప్పుడు నా పౌడర్ కూడా గడ్డగడుతుంది, అంతే కదా. అట్లా చెక్ చేసుకోమని చెప్తాం. అంటే నేను అనేది ఏంటంటే నేను చెప్పిన మాటలు నా వీడియోస్ ఏవి వద్దు, మీరు సొంతంగా టెస్ట్ చేసుకుని తీసుకుంటే నేను ఇచ్చేది ఉప్పు రాక్ సాల్ట్ కరెక్టా కాదనేది మీరు స్వయంగా టెస్ట్ చేసి నాకు చెప్పాలని నా ప్రార్థన. ఈ రాక్ సాల్ట్ అనేది మనకు గనుల్లాగా ఉంటాయి, భూమిలో ఒకటి ఉంటుంది. రాక్ సాల్ట్ మైన్స్ ఏ విధంగా ఏర్పడేది అనేది మనకు ఆయుర్వేదిక్ శాస్త్రం చెప్తుందంటే హిమాలయ, సరస్వతి, సింధు ఈ 3 నదుల కలయికతోని
సైంధవ లవణం ఉప్పు గనులు ఏర్పడ్డాయని చెప్తారు. అందుకని అది సింధు ప్రాంతంలో ఉంది. ఇది కనీసం 200-300 ఫీట్ డెప్త్కి పోయిన తర్వాత దొరుకుతుంది. రాక్ సాల్ట్ అనేది ఏంటంటే ప్యూరెస్ట్ కుకింగ్ సాల్ట్ ఆన్ ది ఎర్త్. భూమి మీద దీన్ని మించిన ఉప్పు ఇంకొకటి లేదు. ఎందుకోసం భూగర్భం లోపల ఉన్నది. ఇది పొల్యూషన్కు చాలా దూరంగా ఉంది. ఉప్పు గనులకు అంటే మైన్స్ చుట్టుపక్కల ఎటువంటి జనసంచారం కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఇల్లు కానీ ఏం లేవన్నమాట. కేవలం మైన్స్. ఆ మైన్స్ భూమి లోపల తవ్వి అది బయటకు ఇస్తారు. అయితే మేము తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే ఈ రాక్ సాల్ట్ స్టోన్స్ని మేము ముందు కడుగుతాం. కడిగిన తర్వాత సన్ డ్రై చేస్తాం. ఎండకు ఆరిన తర్వాత దాన్ని మేము పొడి చేస్తాం. పొడి చేసి మా ఫ్యాక్టరీ వచ్చేసి పంజాబ్లో ఉంది. ఆ పొడి చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ కేవలం ప్యాకింగ్ చేస్తాం. అయితే మేము ఇది సొంతంగా ఇసురుతాం. రాక్ సాల్ట్ తీసుకునేటప్పుడు 3 జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎవరైనా సరే ఓన్ గ్రైండింగ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరైతే సొంతంగా ఇసురుతారో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలి. ప్రూఫ్ అడిగి తీసుకోవాలి. నేను ప్రూఫ్ చూపిస్తాను, మేము సొంతంగా ఇసురుతామని అయితే ప్రూఫ్ చూపిస్తాను. రెండోది రాక్ సాల్ట్ స్టోన్స్, రాళ్ళతోని పౌడర్ మ్యాచ్ కావాలి. మేమేం చెప్తామంటే మేము ఇచ్చే పౌడర్ ఏదైతే ఉందో ఏ రాయితో ఇసిరితే ఈ పౌడర్ వచ్చిందో మేము అది రుజువు చేసుకుంటాం. అంటే ఆ రాయిని మీరు దంచి నూరి వచ్చిన పౌడరు మేము ఇచ్చిన పౌడరు 2 సరి సమానంగా సరిపోతుందని చెక్ చేసుకొని చెప్తాం. మూడోది ఇది వాతావరణం బట్టి అబ్జర్వ్ చేస్తుంటుంది. రాక్ సాల్ట్ మనం పొడి చేసినా సరే ఎండాకాలంలో ఒక మాదిరిగా, వర్షాకాలంలో ఇంకో మాదిరిగా, చలికాలంలో ఇంకో మాదిరిగా దాని రూపును మార్చుకుంటూ ఉంటుంది. అంటే అది మార్పు చెందుతూ ఉంటుంది. వెదర్ ఎట్లుంటే అట్లా దాని రూపం మార్చుకుంటూ ఉంటుంది. అట్లా తీసుకోవాలి. ఇంకోటి రాక్ సాల్ట్ ఫ్రీ ఫ్లో ఉండదు. ముట్టుకుంటే ఇట్లా జారిపోదు, గడ్డలు కడుతూ ఉంటుంది. ఇప్పుడు మేము ప్యాకింగ్ చేసిన తర్వాత కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ప్యాకెట్లు కూడా మళ్ళీ గడ్డ కడుతుంటుంది. అది కొంచెం ప్రెస్ చేస్తే లూజ్ అవుతుంది. మళ్ళీ వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ముడుచుకొని మళ్ళీ గడ్డలు కడుతుంది. అంటే ఇది స్టోన్ నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ దాని రూపము స్టోన్ లాగా మార్చుకుంటూ ఉంటుంది. అంటే అట్లా ప్రాణం ఉంటేనే ఆ విధంగా చేంజ్ అవుతుంది. అయితే రాక్ సాల్ట్ చూడడానికి స్టోన్స్ పింక్ కలర్ ఉంటుంది. పింక్ దంచితే పింక్ రాదు, వైట్ అవుతుంది, లేదంటే లైట్ పింక్ అవుతుంది. రాక్ సాల్ట్లో 5-6 రకాల రంగులు ఉంటాయి. ఆ 5-6 రకాల స్టోన్స్ ఉంటాయి కాబట్టి ఎరుపు ఉంటుంది, గులాబీ ఉంటుంది, తెలుపు ఉంటుంది. ఆ ఎరుపులో 2-3 రకాల ఎరుపులు, గులాబీ రంగులో 2-3 రకాల ఎరుపులు, గులాబీ. తెలుపులో ప్యూర్ వైట్ ఉంటుంది, డల్ వైట్ కూడా ఉంటుంది. అట్లా అన్ని కలర్స్ ఉన్నప్పుడు ఇస్తున్నప్పుడు ఏ కలర్ వస్తుంది అనేది చెప్పనీకి రాదు. అఫ్కోర్స్ ఒక్కోసారి పింక్ వస్తుంది, లైట్ పింక్ వస్తుంది, కొంచెం డార్క్ వస్తుంది, కొంచెం వైట్ వస్తుంది, రకరకాలుగా. అయితే మేమేమంటామంటే కలర్ నా చేతిలో లేదు, క్వాలిటీ ఒక్కటే నా చేతిలో ఉంది, మంచిగా ఇవ్వడం మాత్రం నా చేతిలో ఉంది. జనాలు అడిగిన కలర్లో నేను ఇవ్వలేను. ప్రజలు క్వాలిటీ గురించి అడిగితే ఆ క్వాలిటీ నా చేతిలో ఉంది, నేను ఇవ్వగలుగుతాను. అయితే మీకు మార్కెట్లో పింక్ కలర్ దొరుకుతుంది, పింక్ రాదు. పింక్ స్టోన్ ఇస్తుంటే పింక్ రాదు. పింక్ దంచుతుంటే లోపల వైట్గా తేలిపోతుంది. అది మేము కొన్ని లైవ్ వీడియోలో చూపించినాము. మీరు కూడా మార్కెట్లో ఎక్కడైనా పింక్ స్టోన్ దొరికితే మీరు సొంతంగా దంచి చూడండి. దంచితే పింక్ కలర్ రాదు, ఫ్రీ ఫ్లో ఉండదు, ముట్టుకుంటే జారిపోదు. ఇప్పుడు మార్కెట్లో దొరికే ఉప్పు ఎట్లుందంటే రాక్ సాల్ట్ అసలు వాతావరణంతో సంబంధం లేదు. 365 రోజులు ఒకటే మాదిరిగా జారిపోతుంది, ఒకటే కలర్ ఉంటుంది, ఒకటే మాదిరి ఇట్లా ముట్టుకుంటే ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఫ్రీ ఫ్లో కావాలంటే యాంటీక్రాక్ ఏజెంట్ కలుపుతారు, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, కొన్ని హానికరక కెమికల్స్ కలుపుతారు. దాని ద్వారా అప్పుడు ఏమవుతుందంటే ఉప్పులో ఉండే మినరల్స్ అన్నీ ఎగిరిపోతాయి. మనకు ఆరోగ్యానికి చాలా నష్టం చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ అది కెమికల్ అయిపోతుంది. ప్రజలందరూ ఏమనుకుంటారంటే మేము రాక్ సాల్ట్ తింటున్నాము, సురక్షితంగా ఉంటున్నాం అనుకుంటున్నారు. కానీ రాక్ సాల్ట్లో ఈ మాదిరిగా కెమికల్స్ కలిపినప్పుడు ఏమాత్రం సురక్షితం కాదు. ఎందుకంటే న్యాచురల్ ఉప్పు తీసుకున్నప్పుడు మళ్ళీ అలా ఎందుకు కెమికల్ కలుపుతున్నారంటే అందరూ ఫ్రీ ఫ్లో ఉండడానికి. మేము ఒక వీడియో చూపించినాము. ఇది ఒక బ్యాగు పౌడరు కనీసం సిమెంట్ లాగా గడ్డగడుతుంది. ఒక 20-25 సార్లు దంచితేనే లూజ్ అవుతుంది. అది మేము మాన్యువల్గా ఆ పని చేస్తాం. ప్రజలకు మేము మంచి ఉప్పు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాం. మేము కూడా ఏమంటున్నామంటే నా మాటలు నమ్మొద్దు, నా వీడియోలు నమ్మొద్దు, మీరు స్వయంగా టెస్ట్ చేసుకోండి. మేము అడ్రస్ ఇస్తాము. కవాడిగూడ పెట్రోల్ పంప్ ఆపోజిట్లే స్ట్రైట్గా వచ్చేసి కుర్చేరికి తిరిగితే మా గోదాం ఉంది. మా కంపెనీ పేరు వచ్చేసి గోమాత ఎంటర్ప్రైజెస్. నా పేరు ప్రవీణ్ కుమార్. నా ఫోన్ నంబర్ 9505940328. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీరు వచ్చి తప్పకుండా మా దగ్గరకు వచ్చి విజిట్ చేయండి. మా దగ్గర కొనాలని నేను ఎప్పుడు చెప్పను. మీకు అవగాహన కల్పించాలని నా ఉద్దేశం. మీరు స్వయంగా టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ప్రశ్నించే ఒక తత్వం వస్తుంది. ఎప్పటిదాకైతే మనం ప్రశ్నించామో అప్పటి వరకు మనకు కల్తీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు బయట మార్కెట్లో ఎన్నో అమ్ముతుంటారు.
అది ఎట్లా చేస్తున్నారని మీరు అడగండి. అడిగితే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. అంతేగాని సరే మనం ఒక బ్రాండ్ చూసినాము, ఆ పలానా బ్రాండ్ మంచిది, లేదంటే ఏ స్వామీజో ఏ బాబానో చెప్పిండు కాబట్టి బాగుంటుందని అట్లా నమ్మకండి. మీరు సొంతంగా టెస్ట్ చేయండి. మీకు రాక్ సాల్ట్ కావాలంటే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. గోమాత ఎంటర్ప్రైజెస్ ఆరోగ్యధన్ బ్రాండ్, ఎస్ ప్రవీణ్ కుమార్ నా పేరు. అయితే 50 కిలోలు లేదంటే 100 కిలోల పైన ఉంటేనే మేము సప్లై చేస్తాం. మాది హోల్సేల్ బిజినెస్ కాబట్టి. మీరు రీటైల్గా తీసుకుంటా అనుకుంటే మావి ఎమరాల్డ్ మిఠాయి షాప్లో దొరుకుతాయి. అది హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. శివం రోడ్లో ఉంది, మన ఇందిరాపర్ పక్కన ఉంటుంది దోమలగూడ. మూడవది బంజారాహిల్స్ ఉంది, మచిలీపట్నంలో ఉంది. బిగ్ బాస్కెట్లో కూడా అవైలబుల్ ఉంది. ఆరోగ్యధన్ అని కొడితే మీకు బిగ్ బాస్కెట్లో కూడా దొరుకుతుంది. వాళ్ళు మీకు డోర్ డెలివరీ ఇస్తారు రీటైల్గా. హోల్సేల్గా కావాలనుకుంటే మేము మీకు డిస్కౌంట్ ఇస్తాం. కనీసం 100 కిలోల పైన ఉంటే ఒక బ్యాగ్లో 25 కిలోలు ఉంటుంది, అంటే 4 బ్యాగ్స్. 4 బ్యాగుల పైన ఉంటే నేను మీకు డిస్కౌంట్ ఇస్తాను. దీని ఎంఆర్పి వచ్చేసి 90 రూపాయలు ఎంఆర్పి.